సరిగ్గా ఈ టైంకి గల్లీలన్నీ కూడా ముగ్గులతో నిండిపోతాయి అండ్ ఆకాశం చూస్తే మొత్తం కలర్ఫుల్గా అనిపిస్తుంది. హాయ్ అండ్ వెల్కమ్ టు మై యట్ అనదర్ సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో పాడ్కాస్ట్ ఆఫ్ నువ్వు నేను 90s. సో ఇవాళ మనం సంక్రాంతి సంబరాలు మెమరీస్ గురించి మాట్లాడుకుందాము. సో సంక్రాంతి అనగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మన చైల్డ్హుడ్ డేస్లో హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటి అంటే హాలిడేస్. సో సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి అంటే చాలు అర్జెంటుగా విలేజెస్కి వెళ్ళిపోతారు ప్రతి ఒక్కళ్ళు. అండ్ మా కజిన్స్, మా రిలేటివ్స్, మా అమ్మమ్మ, తాతయ్య అందరూ కూడా అటువైపే ఉండేవాళ్ళు అనమాట. సో మేము స్లీపర్ బస్ ఒకటి బుక్ చేసుకొని సో ఆ బస్ ఎక్కి ఆ బస్లో ఫస్ట్ టీవీ ఉందా లేదా చూసుకునేవాళ్ళం. సో టీవీ ఉంది అంటే అసలు ఫుల్ హ్యాపీనెస్ అనమాట. టీవీ ఉండడమే కాకుండా అందులో డ్రైవర్ అంకుల్ ఏం సినిమా ఇస్తాడు అని చెప్పి. సో అలా స్టార్ట్ అయిన మా జర్నీ. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అలా విలేజ్లోకి ఎంటర్ అవ్వగానే అసలు ఆ ఫెస్టివల్ వైబ్స్ ఉంటాయి చూడు, ఆహా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే డెఫినెట్గా నేను ఆ డేస్ని మిస్ అవుతున్నాను. సో మంచిగా అందరూ తెల్లవారుజామునే లేచేసి ముగ్గులు వేసేసి గొబ్బెమ్మలు పెట్టి అండ్ రిచువల్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో మేము ఫస్ట్ ఇంటికి వెళ్ళంగానే పిండి వంటలు, కిచెన్ నుంచి ఫుల్ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో పిండి వంటలు చేసేసుకోవడము అండ్ ముగ్గులు వేసేసుకోవడము, దాని మీద రంగోలీ వేయడము. అండ్ విలేజెస్లో ఎక్కువ బసవన్నలు, డూడు బసవన్నలు, హరిదాసులు వస్తూ ఉంటారనమాట. సో వాళ్ళందరూ కూడా రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అసలు హడావిడి మామూలుగా ఉండదు. అండ్ కైట్ ఫ్లయింగ్ సెషన్ ఏమో ఈవినింగ్స్ అనమాట. సో ఈవినింగ్ అవ్వగానే కైట్ ఫ్లయింగ్ సెషన్. సో అలా సంక్రాంతి హాలిడేస్ అన్ని కూడా సూపర్ డూపర్గా ఎంజాయ్ చేసేవాళ్ళం విలేజెస్లో అయితే. ఇప్పుడంటే చాలా అడ్వాన్స్డ్గా చాలా పాష్ కైట్ ఫ్లయింగ్ సెషన్స్ నడుస్తున్నాయి, కానీ అసలు అప్పట్లో అయితే అసలు ఫుల్ నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ ఉండేది. మొత్తం గల్లీలో ఉన్న ఫ్రెండ్స్ అందరం ఒక మేడ ఎత్తుక్కుని ఆ మేడ మీదకి వెళ్ళి ఆపోజిట్ వాళ్ళ ఎవరైతే ఉంటారో ఆపోజిట్ మేడ నుంచి ఎవరైతే కైట్స్ ఎగిరేస్తూ ఉన్నారో వాళ్ళతో కాంపిటీషన్ అనమాట. సో వాళ్ళ కైట్ కార్డ్ చేయడము, మా కైట్ కార్డ్ చేయడము, ఇట్లా ఫుల్ ఫన్ ఉండేది. ధూమ్ ధామ్ సెలబ్రేషన్స్ ఉండేవి. సో మీ సంక్రాంతి మెమరీస్ ఏంటి? సో నీ 90sలో నువ్వు సంక్రాంతి హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేసావు? నేను ఏమైనా మెమరీస్ మిస్ అయితే కనుక కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ టుడేస్ వీడియో పాడ్కాస్ట్. అండ్ మ్యాజిక్ ఎఫ్ఎం లిజనర్స్ అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి. Magic 106.4 FM వింటూ మై మరచిపోతా.